సినిమా విడుదలకు ముందుకే నెగిటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్న చిత్రంగా మనం దేవర పేర్కోవచ్చు. దేవర టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా మీద పనిగట్టుకొని కొందరు రివ్యూలు చేశారు. ఆ రివ్యూలో ఉద్దేశం ఏంటంటే, ఈ సినిమా నిరాశపరచబోతుంది, ఆశించిన అంశాలు ఉండకపోవచ్చు, అభిమానులను సంతృప్తి పొందే అవకాశాలు లేకపోవచ్చు అనే సంశయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేశారు. సినిమా అనేది దగ్గర దగ్గర 2.5 గంటల సినిమాను కేవలం 10 సెకండ్ల ట్రైలర్ చూసి అంచనా వేసిన వాళ్ళ తెలివితేటలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఒక దేవరను టార్గెట్ చేసి సినీ ప్రేక్షకుల్లో ఒక వర్గం కావాలని వెంటబడి వీడియోలు క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల తో తీసుకొచ్చారని మనకు స్పష్టమవుతుంది. మరి దేవర మీద ఎందుకు ఈ నెగిటివ్ పబ్లిసిటీ? ఎన్టీఆర్ ఏ పాపం చేశాడు? కొరటాల శివ చేసిన తప్పేమిటి? సినిమా నిర్మించిన కళ్యాణ్ రామ్ ఏమైనా పొరపాటు చేశాడా అని ఆలోచిస్తే వీటికి సమాధానం దొరకదు. అకారణంగా ఒక సినిమాను ద్వేషించడం అనేది మన తెలుగు వాళ్ళలో కొందరికే చెందుతుంది. అవతలి వాడు మనకు శత్రువు కాదు, అలాగని మిత్రుడు కాదు. ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే హీరో. ఆ హీరో సినిమా వస్తుందంటే థియేటర్లో విడుదలయ్యాక సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, ఓ మోస్తారున్నా చూస్తారు, మరీ సినిమా బాగాలేదంటే తిప్పి కొడతారు. ఇది తేల్చాల్సింది ప్రేక్షకులు. కానీ అంతకుముందే వ్యక్తిగతంగా మనసులో ఏదో పెట్టుకొని దీన్ని విశ్లేషించడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సినిమా నిర్మాణం వెనక కోట్లాది రూపాయల వ్యయం, వందలాది మంది శ్రమ ఉంటుందనే విషయం చాలామందికి తెలుసు. అయినప్పటికీ ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రాబోతున్న ఒక ప్రోడక్ట్ మీద రాళ్ళు వేస్తే జరిగే నష్టం కొన్ని వేల కుటుంబాలకు ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు గమనించకపోవచ్చు, లేదా తొందరపాటుతనంగా తమకున్న ఉత్సాహం కొద్దీ ఈ రివ్యూలు చెప్పి ఉండొచ్చు. ఇక ఎన్నో అంచనాల మీద వచ్చిన దేవర సినిమా థియేటర్లో ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఈ సినిమా మీద ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా రివ్యూ చెప్పారు. అంటే హై ఎక్స్పెక్టేషన్ మధ్య థియేటర్కి వెళ్తే మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుడికి ప్రమాదమే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఆకాశమంతా ఉంటే సినిమా కొంత మేరకు ఆ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉండకపోవచ్చు. హై ఎక్స్పెక్టేషన్ మధ్య వచ్చిన చాలా చిత్రాలు, గతంలో వచ్చిన చాలా చిత్రాలు విభిన్నమైన ఫలితాన్ని తెచ్చుకున్నాయి. ఇక దేవర సినిమాకి వస్తే దేవర కథాంశం, నేపథ్యం ఇదంతా ఒక కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ను ప్రేక్షకులకు ఖచ్చితంగా అది నచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే సినిమా చూసిన రివ్యూయిస్టులు కొందరు కథనం నెమ్మదిగా ఉంది, ట్విస్టులు తక్కువ ఉన్నాయి, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, ఆ తర్వాత నెమ్మదించింది, చివరిలో చాలా బాగుంది, ఇలాంటి విశ్లేషణ చేస్తూ వస్తున్నారు. అయితే ఓవరాల్గా సగటు ప్రేక్షకుడి కోణం నుంచి మాత్రం కొంతమంది ఆలోచించలేదని స్పష్టమవుతుంది. అయితే ఒరిజినల్గా డైరెక్టర్ తయారు చేసుకున్న స్క్రీన్ ప్లే కంటే రివ్యూ చేసే వాళ్ళే స్క్రీన్ ప్లే ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొరటాల శివ గురించి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గురించి కావచ్చు, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, ఇలా క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి ఇలా ఉంటే బాగుండు, అలాగే బాగుండు అని విశ్లేషకులు చెబుతుంటే కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే దేవర ఓవరాల్గా ఏం చేసింది? హై ఎక్స్పెక్టేషన్ మధ్య హై ప్రొఫైల్లో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టిందన్నది సుస్పష్టం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా పలు రికార్డులను నెలకొల్పింది. ఏ సినిమా లక్ష్యమైన ప్రేక్షకుల ఆదరణ, కలెక్షన్స్ తెచ్చుకోవడం, ఈ రెండింటిని దేవర సాధించే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి రోజు ఈ సినిమాను విశ్లేషించాలి, ఇలా తప్పులు వెతకాలి అని చూసే వాళ్లకు ఈ సినిమా నిరాశపరిచి ఉండొచ్చు. కానీ జెన్యూన్గా సినిమా ఎంజాయ్ చేద్దాం, ఈ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూద్దాం, మ్యూజిక్ను విందాం, అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం, కొరటాల శివ ప్రతిభ ఏమిటో వెండితెర మీద చూద్దామని వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా సంతృప్తి కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కథనం కొంత విభిన్నంగా నడిచినప్పటికీ
ఇంటర్వెల్ మాత్రం ప్రేక్షకుడిని ఒక ఆశ్చర్యానికి, ఒక అద్భుతానికి క్రియేట్ చేసి రిలీఫ్ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కథనం మొదలై చివరిలో మాత్రం అద్భుతమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ సినిమాకు ద్వితీయ భాగం ఉందని కూడా స్పష్టం చేశారు. అంటే ఆల్రెడీ ఉన్నప్పటికీ స్క్రీన్ మీద ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఓవరాల్‌గా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అంటే ఆయన 2 క్యారెక్టర్లలో డైలాగ్ మాడ్యులేషన్ విషయం చూస్తుంటే 'సర్దార్ పాపరాయుడులో' ఎన్టీఆర్ ఓల్డ్ క్యారెక్టర్‌కి ఇచ్చిన మాడ్యులేషను, అలాగే యంగ్ క్యారెక్టర్‌కి ఇచ్చిన మాడ్యులేషను ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ప్రేక్షకులందరూ ఒప్పుకుంటున్న మాటే. మ్యూజిక్ ఈ సినిమాను కొంత హైప్ క్రియేట్ చేసింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయింది యూనిట్. అలాగే కొరటాల శివ దర్శక ప్రతిభ కొత్తగా చెప్పేదేమీ లేదు. కేవలం ఆచార్య సినిమా ఫలితం నిరాశపరిచినంత మాత్రాన ఆయన ప్రతిభకు వచ్చినా నష్టమేం లేదు. ఏ డైరెక్టర్ కూడా వరుస విజయాలు అందించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అటు బాలచందరు, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులైన దర్శకులు కూడా మధ్యలో ఫ్లాప్లు ఇచ్చారు. కాబట్టి ఒక ఫ్లాప్తో డైరెక్టర్ ప్రతిభ పోయేదేమి ఉండదు. మరో సక్సెస్తో వాళ్ళు ప్రేక్షకుల ముందుకు రాగలుగుతారు, రంజింపజేయగలుగుతారనే దానికి దేవర తాజా ఉదాహరణ. సగటు సినీ ప్రేక్షకులకు, ఎన్టీఆర్ అభిమానులకు చెప్పేది ఏమిటంటే, ఈ రివ్యూలను మీరు పట్టించుకోకుండా బ్లాంక్ మైండ్తో థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు.